సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా భక్తులందరికీ నా నమస్కారం. నా పేరు లక్ష్మి. శ్రీ సాయి మిరాకిల్స్ ఛానల్కి స్వాగతం. నా జీవితంలోనూ నాకు తెలిసిన వారి జీవితంలోనూ బాబా నిజంగా చూపించిన మహిమల్ని లాంగ్ వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. అవి మీరు వినాలి అనుకుంటే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది శ్రీ సాయి లీలామృతం నిత్య పారాయణ గ్రంథం, బాబా గారికి సంబంధించినటువంటి పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని పారాయణ చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఆ అనుభవం మీకు చెప్పే ముందు, ఆ సాయి మిరాకిల్ మీకు చెప్పే ముందు, బాబా గారి గురించి నేను ఒక్క మాట చెప్తానండి. బాబా గారు దేవుడు కాదు, సద్గురువు. మనకి జ్ఞానాన్ని చూపించి మంచి దారిలో నడిపించి మన కోరికలు నెరవేర్చే గొప్ప గురువు ఆయన. ఆయన హిందువో ముస్లిమో ఎవ్వరికీ తెలియదండి. హిందూ అని ముస్లిం అని కొట్లాడుకోవడం అనవసరం. హిందూ అని ముస్లిం అని కొట్లాడుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా నవ్వొస్తూ ఉంటుందండి. మనం ఈ జన్మలో చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో మనం హిందువుగా పుడతామా ముస్లింగా పుడతామా మనకే తెలియదు. ఎందుకండి ఈ కొట్లాటలు? బాబా గారు పరమత సహనాన్ని మనకి బోధించారు. మతం మార్చుకోమని బాబా గారు ఎప్పుడూ ఎవరికి చెప్పలేదండి. హిందువుల్ని మీ హిందువులకు సంబంధించిన దేవీ దేవతల్ని ఆరాధించండి అని చెప్పారు. ముస్లింస్ కూడా మీ అల్లాని మీరు ప్రార్థించుకోండి అని చెప్పారు. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోమని చెప్పారు. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొనాలంటే ముందు కావాల్సింది ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి మత సంప్రదాయాన్ని మరొకరు గౌరవించడమే కదండి. అలాగే హిందువులు కూడా బాబా గారి పాదాల దగ్గర మన హిందూ దేవతల పూజా విగ్రహాలను ఉంచడం ఇలాంటివి మానుకోవాలండి. బాబా గారికి ఒక ప్రత్యేక స్థానాన్ని మీ పూజా గదిలో ఏర్పాటు చేసుకోవాలి. మన దేవీ దేవతల్ని ఆరాధించుకుంటూనే బాబా గారిని కూడా మనం ఒక గురువుగా పూజించుకోవాలి, ఆరాధించుకోవాలండి. ఈ విషయాన్ని అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే లీలామృతం బాబా గారికి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని పారాయణం చేయడం వల్ల ఎన్నో మిరాకిల్స్ మన జీవితంలో చూస్తామండి. అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే. షిరిడి నుంచి రవి గారు తీసుకొచ్చి ఈ పుస్తకం నాకు ఇచ్చారండి. నేను దాన్ని పారాయణ చేసేదాన్ని. ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తానండి. నేను పనిచేసేటటువంటి పాఠశాలలో ఒక ముస్లిం టీచరు కూడా పనిచేసేవారు. ఆ అమ్మాయి చాలా చిన్న వయసు, 20 సంవత్సరాలు, 22, 23 అలాంటి వయసు ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి నర్సింగ్ చేసిందండి. నర్సు ఉద్యోగానికి అర్హత కలిగినటువంటి అమ్మాయి అన్నమాట. కానీ ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవు. భర్త ఏదో 10,000 రూపాయల జీతానికి పనిచేస్తూ ఉన్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు. ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి కూడా వేరే వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ అమ్మాయి నేను పనిచేసే స్కూల్లో టీచర్గా జాయిన్ అయిందండి. ఆ అమ్మాయి అంతకుముందు ఎక్కడా పని చేయకపోవడం వల్ల, ఉద్యోగ అనుభవం లేకపోవడం వల్ల, చిన్న పిల్ల కావడం వల్ల, తనకు సంబంధం లేని ప్రొఫెషన్ ఎంచుకోవడం వల్ల ఎన్నో సమస్యల్ని, ఇబ్బందుల్ని మా స్కూల్లో ఆ అమ్మాయి ఎదుర్కోవడం జరిగింది. ప్రతి కార్యాలయంలోనూ, అది స్కూల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా సరే రకరకాల రాజకీయాలు ఉంటాయండి. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఎంత బాగా పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదనో, పిల్లల్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతుందనో, వాళ్ళతో మాట్లాడుతుందనో వీళ్ళతో మాట్లాడుతుందనో, మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో, ఇలా రకరకాల కారణాలతోటి ఆ అమ్మాయి పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ అమ్మాయిని మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి అడపాదడపా నన్ను కలిసినప్పుడు నాకు తన కష్ట సుఖాల్ని చెప్పుకుంటూ ఉండేది. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం మేడం. నాకు ఇక్కడ అసలు పని చేయాలని అనిపించడం లేదు. ఇక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగాను, భయంగాను ఉంది. నీళ్ళల్లో నిప్పు పుట్టిస్తున్నారు. నేను ఇక్కడ పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు. ఈ సంవత్సరం అంతా నేను ఇక్కడ పని చేయవలసిందే. ఎందుకంటే నాకు వచ్చే జీతంతోనే నా ఇల్లు గడవాలి. నా భర్తకు వచ్చే సంపాదన చాలా తక్కువ. ఇంటద్దె కట్టడానికి కొన్ని ఖర్చులకి సరిపోతుంది. అందుకే నేను భరించి ఈ ఉద్యోగం ఇలాగే నేను చేస్తున్నాను అని చెప్తూ ఉండేది. కొద్ది రోజులు
అయితే నీకు అలవాటయిపోతుందిలే, ఏం కాదు, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో అంటూ నేను కూడా సర్ది చెప్తూ ఉండేదాన్ని. ఒక 6 నెలల పాటు పని చేసేసరికి వారి మాటలు, వీరి మాటలు విన్న మేనేజ్మెంట్ వారు ఆ అమ్మాయిని సడెన్‌గా ఉద్యోగంలోంచి తీసివేశారు. రేపటి నుంచి నువ్వు మా స్కూల్‌కి రానక్కర్లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఈ సంగతులేవి నాకు తెలీదు. ఈ అమ్మాయి ఎందుకు రావట్లేదు స్కూల్‌కి వారం రోజుల నుంచి అని అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి లోయర్ క్లాసెస్ డీల్ చేస్తుంది. నేను హైయర్ క్లాసెస్ డీల్ చేస్తాను కాబట్టి నా వద్దకు సమాచారం రావడం ఆలస్యమైంది. ఒకరోజు నేను మా హస్బెండ్ ఒక ఫంక్షన్‌కి వెళ్తూ ఉన్నాం. అప్పుడు ఆ అమ్మాయి ఇల్లు మేము వెళ్తున్న దారిలోనే ఉంది. ఆ అమ్మాయి నన్ను గట్టిగా మేడం మేడం అని పిలిచింది. నేను సడెన్‌గా తిరిగి చూసేసరికి ఆ ముస్లిం టీచర్ అక్కడ నిలబడి ఉంది. నేను అక్కడ ఆగి, "ఏంటి ఇదేనా మీ ఇల్లు?" అని అడిగాను. "అవును మేడం, రండి లోపలికి" అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఒక్కటే గది, చిన్న గది. ఆ ఒక్క గదిలోనే తను, తన భర్త, ఇద్దరు చిన్న పిల్లలతో ఉంటుంది. ఆ ఇల్లు కూడా, ఆ రూమ్ కూడా అసలు బయటికి కనపడకుండా ఆ సందులోంచి లోపలికి వెళ్తే అక్కడ ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత చిన్న రూమ్‌లో నలుగురు ఎలా ఉంటున్నారబ్బా! అనిపించింది. ఆ అమ్మాయిని నేను అడిగాను. "ఈ మధ్య నువ్వు స్కూల్‌లో కనపడడం లేదు. స్కూల్‌కి ఎందుకు రావడం లేదు? ఆరోగ్యం బాలేదా?" అని అడిగాను. దాంతో ఆ అమ్మాయి కళ్ళ నీళ్ల పర్యంతమయ్యి జరిగిన సంగతి అంతా చెప్పింది. "నేను మేనేజ్మెంట్ వారిని ఎంతో బతిమిలాడాను మేడం. ఈ ఒక్క సంవత్సరం నేను చేస్తాను. ఇంకెక్కడైనా చూసుకుంటాను" అని ఎన్నో రకాలుగా నేను చెప్పి చూశాను. కానీ నన్ను వద్దనేశారు మేడం. నేను ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను. కానీ నెల తిరిగేసరికి ఇంటద్దె కట్టుకోవాలి, పాలవాళ్ళకి కట్టుకోవాలి, ఇంట్లోకి అవసరమైన బియ్యం, ఉప్పులు, పప్పులు తెచ్చుకోవాలి, చిట్టీలు ఇలాంటివి కట్టుకోవాలి. ఏది ఆగుతుంది మేడం? మా హస్బెండ్‌కి వచ్చే 10,000 నాకు ఎటూ సరిపోవడం లేదు. ఈ సమయంలో ఎక్కడన్నా ఉద్యోగ ప్రయత్నం చేద్దామన్నా ఎక్కడా కూడా నాకు ఏ అవకాశం దొరకట్లేదు. చాలా చోట్ల నేను అడిగి చూస్తున్నాను అంటూ చాలా బాధపడింది. ఏదైనా కష్టం సుఖం చెప్పుకుందామంటే నాకు తల్లి కూడా లేదు మేడం. అందుకే మీరు నాకు తల్లి లాంటి వారు. అందుకే మీతో ఇదంతా నేను చెప్పుకుంటున్నాను అంటూ బాధపడింది. అలా ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి మేము వచ్చేసాం. ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయే గుర్తుకు రావడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేది. ఇక నా వంతుగా, నా ప్రయత్నంగా ఈ అమ్మాయికి నేను ఏదైనా సహాయం చేయాలి అన్న నిర్ణయానికి వచ్చాను. ఒక గురువారం రోజు నేను బాబా గారికి పూజ చేసుకున్నాను. రూ. 11 దక్షిణ పెట్టి శ్రీ సాయి లీలామృతం పుస్తకం, ఆ అమ్మాయికి ఉద్యోగం దొరకాలి, ఉద్యోగం రావాలి బాబా, ఆ అమ్మాయికి సహాయం చేయండి. తల్లి లేదు, తండ్రి కూడా వేరే వివాహం చేసుకున్నారు. ఆమె భర్తకి వచ్చే ఆదాయం ఆమెకు, ఆమె పిల్లలకి సరిపోదు. ఈ సమయంలో ఆమెకు ఉద్యోగం చాలా అవసరం. ఆమెకు సహాయం చేయండి బాబా అని ఆ బాబా గారికి చెప్పుకుని నేను పారాయణ చేయడం మొదలుపెట్టాను. ఇదే విషయం అదే రోజు ఫోన్ చేసిన ఆ అమ్మాయికి కూడా నేను చెప్పడం జరిగింది. నీ తరపున నేను బాబా గారికి ఈరోజు పూజ చేశాను. రూ. 11 దక్షిణ పెట్టాను. అలాగే నా దగ్గర ఉన్న శ్రీ సాయి లీలామృతం పుస్తకం పారాయణ మొదలుపెట్టాను. నీకు ఖచ్చితంగా బాబా గారు ఒక మంచి దారి చూపిస్తారు. ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు బాధపడకు అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పాను. సరే మేడం, నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు. అంతే చాలు నాకు అని చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో గాని ప్రతిరోజు నేను మానకుండా ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయి పేరు మీద నేను పారాయణ చేస్తూనే ఉన్నాను. ఆ పారాయణ పూర్తయ్యేసరికి ఓ రోజు ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. మేడం, నాకు నర్సింగ్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది మేడం. ఇంతకు ముందు నేను పనిచేసిన స్కూల్లో కేవలం 10,000 మాత్రమే నాకు ఇచ్చేవారు. ఇప్పుడు నాకు 25,000 రూపాయలతో ఉద్యోగం వచ్చింది మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చదివిన చదువుకి తగిన జాబ్ వచ్చింది. జీతం కూడా ఎక్కువే మేడం. ఈ స్కూల్లో ఉన్నంత వర్క్ కూడా ఉండదు. అవసరమైనంత మేరకే వర్క్ ఉంటుంది. సెలవులు కూడా ఉంటాయి మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది.
అప్పుడు వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసివేయడమే మంచిదైంది. ఈ రోజున నాకు ఈ ఉద్యోగం వచ్చింది అంటూ ఫస్ట్ మీకే చెప్పాలనిపించింది మేడం అంటూ ఎంతో సంతోషంగా, సంబరంగా ఆ ముస్లిం అమ్మాయి నాకు చెప్పడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్కసారి మనం ఎవరికీ ఏ సహాయం చేయలేమండి. ఆర్థికంగా డబ్బులు సహాయం చేద్దామన్నా, అలాగా చేసే అవకాశం మనకు ఉండకపోవచ్చు. లేదా ఎక్కడైనా మనంతట మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగే స్థాయి మనకుంటుందా అంటే, అది ఉండదు. అలాంటప్పుడు ఇంకొకరి కోసం మనం భగవంతుడిని ప్రార్థిస్తే, అది మన వంతు సహాయం చేసినట్లవుతుందనమాట. ఇక్కడ నేను చేసింది కూడా అదేనండి. శ్రీ సాయి లీలామృతం పుస్తకాన్ని మనం మన కోరికల నిమిత్తం పారాయణ చేసిన, లేదా ఇంకెవరి కోరికల నిమిత్తం మనం పారాయణ చేసిన ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి. నాకు ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. నా గురించి నేను చేసుకుని కోరికలు నెరవేరిన సందర్భాలు ఉన్నాయి. ఇతరులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వారి తరపున పారాయణ చేస్తే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడిన సందర్భాలు కొల్లలు నా జీవితంలో ఉన్నాయి. బాబా గారికి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నానండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, చక్కగా ఉద్యోగం చేసుకుంటోంది. ఏ కులమైతే ఏంటి, ఏ మతమైతే ఏంటి, మనమందరం మనుషులం. సాటి మనుషులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి గురించి ఒకరు మేలు జరగాలని కోరుకోవడమే మానవత్వం. అదే తత్వాన్ని బాబా గారు మనకి ఈ శ్రీ సాయి లీలామృతం ద్వారా బోధిస్తారు. ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటే మనలో కూడా చాలా మార్పొస్తుందండి. కోపం తగ్గిపోతుంది, శాంతం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. ఎవరైనా ఏదైనా మనల్ని అన్యాయంగా, అధర్మంగా నిందించినా, బాబా ఉన్నారు కదా అన్న ధైర్యం మనకుంటుంది. ఇతరులకు తప్పకుండా సహాయం చేయాలి అనేటటువంటి తత్వం మనకు అలవాటవుతుందండి. మనలో ఖచ్చితంగా చాలా గొప్ప మార్పు వస్తుంది. అయితే శ్రీ సాయి లీలామృతం పారాయణ ఫలించాలంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. మనం ఒక గురువారం రోజు స్నానం చేసి బాబాకి అగరవత్తు పెట్టి ఒక రూ. 11 బాబా దగ్గర దక్షిణ పెట్టి ఈ పారాయణ మొదలు పెట్టాలి. రోజుకి కొంత చొప్పున మనకు వీలైన సమయంలో మనం చదువుకోవచ్చండి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత కనీసం ఒక్క పేర అయినా సరే చదివి మనం ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కుని మనకు నచ్చినన్ని అధ్యాయాలు మనం మన వీలుని బట్టి చదువుకోవచ్చు. కానీ తప్పకుండా భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. బాబా మీద నమ్మకం, విశ్వాసం ఉంచి చదువుకోవాలండి. బాబా గారికి దక్షిణ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు బాబాని తలుచుకుని బాధపడుతూ ఉంటే మన ఇంటి ముందుకి ఎవరో ఒకరు దక్షిణ కోసం భిక్షగాళ్ళు వస్తారండి. అలాంటప్పుడు మనం గనక దక్షిణ ఇస్తే గనక మనకి బాబా సహాయం తప్పకుండా దొరుకుతుంది అనేది మనకి అర్థమైపోతుంది. మన సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది నా అనుభవంలోని విషయం. మన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి దక్షిణ అడిగితే తప్పకుండా ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలండి. ఒకప్పుడు నేను కూడా ఈ రోజు అమావాస్య ఇవ్వకూడదు, మంగళవారం, శుక్రవారం ఇవ్వకూడదు అనుకునేదాన్ని. కానీ శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తూ ఉంటే అప్పుడు నా ఇంటి ముందుకు ఎవరొచ్చినా బాబాయే వచ్చారు అనుకుని నేను వారం వర్జం లేకుండా దక్షిణ ఇవ్వడం మొదలుపెట్టాను. దాంతో ఎన్నో సమస్యలు నావి పరిష్కరించబడ్డాయి. కాబట్టి పారాయణ చేసేవాళ్ళు తప్పకుండా దక్షిణ ఇవ్వాలండి. అలాగే ఆకలితో ఉన్న ప్రాణి, అది పక్షి అయినా, జంతువైనా, మనిషి అయినా మన ఇంటికి వచ్చి ఆకలి అని అడిగితే తప్పకుండా వారికి ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే మనకు చేతనైనంతలో ఇతరులకు తప్పకుండా సహాయం చేయాలండి. ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని నిందించడం, ఇలాంటి పనులు కూడా చాలా వరకు తగ్గించేసుకోవాలి. బాబా అంటారు, ఎవరైనా నిన్ను నిందిస్తే నన్ను స్మరించి వదిలేయి, తిరిగి వారిని ఏమీ అనకు, నువ్వు నిందించకు అంటారు. నిన్ను నిందించిన పాపం వారికే చెందుతుంది అని చెప్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ గాసిప్స్ కి, గొడవలకి దూరంగా ఉండాలండి. మనం ఇంట్లో ఏ పని చేస్తున్నా మనసులో బాబా బాబా అని స్మరించుకుంటూ మన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ధర్మబద్ధంగా కోరుకునే ఏ కోరికైనా ఖచ్చితంగా బాబా పారాయణ చేస్తే తప్పకుండా ఫలిస్తుందండి. బాబా మీరు నాన్ వెజ్ తిన్నారా, తినలేదా, ఇలాంటివి ఏమీ అడగరండి. శ్రద్ధ సబూరి కలిగి ఉండాలి. నా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. ఇతరులకు ఏ హాని చెయ్యకండి. అలాంటి వారికి నేను తోడుగా ఉంటాను అంటారు.
ఈ పుస్తకం పారాయణ చేయడానికి పెద్ద పెద్ద నియమాలు ఏమీ అవసరం లేదండి. ఇంతకు ముందు నేను చెప్పిన విషయాలు మీరు పాటిస్తూ, బాబా మీద నమ్మకంతో ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే మనలో ప్రేమ, దయ, జాలి, పరమత సహనం ఇలాంటి మంచి లక్షణాలు ఎన్నో అలవాటవుతాయండి మనకి. మన జీవితంలోనూ, ప్రవర్తనలోనూ ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. శ్రీ సాయి లీలామృతం పారాయణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాబాగారు మనకి కల్లో కనిపిస్తారు. అంతేకాదండి, ప్రత్యక్ష దర్శనం కూడా ఇస్తారు. అలా ఓసారి నాకు బాబాగారి ప్రత్యక్ష దర్శనం దశమి రోజునే జరిగింది. ఆ దివ్య అనుభవం గురించి మరొక వీడియోలో మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను. మరి విన్నారు కదండీ! షిరిడి సాయిబాబా గారంటే నమ్మకం ఉన్నవారు తప్పకుండా శ్రీ సాయి లీలామృతం పుస్తకం కొనుక్కుని తప్పకుండా పారాయణ చేయడం మొదలుపెట్టండి. మీ జీవితంలో బాబా మిరాకిల్స్ మీరు తప్పకుండా చూస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్ అని తప్పనిసరిగా కామెంట్ చేయండి.